बहुत सुंदर है, क्योंकि हमारे राहुल गांधी जी का सपना, उसमें हम आगे बढ़ रहे हैं। और आज जिस विषय के बारे में हम बात कर रहे हैं उसके बारे में मैं ज्यादा नहीं बोलूंगी, क्योंकि सुनना चाहेंगे वेंकटेश्वर स्वामी जी के मुख से इसके बारे में क्या वो कहना चाहते हैं, कौन सा वो सपना है जो ओबीसीज के लिए है और इस देश को आगे बढ़ाने के लिए है। प्रोफेसर वेंकटेश्वर स्वामी जी। మీడియా మిత్రులకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి సహచర స్పోక్స్ పర్సన్స్ అందరికీ కూడా నమస్సులు. మిత్రులారా, నిన్నటి రోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఇదే అసెంబ్లీ సాక్షిగా ఎన్నో వాగ్దానాలు చేసి వాగ్దానాలన్నింటినీ కూడా ఒట్టి మాటలుగా చూపెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం దేశ ప్రజలందరికీ కూడా మాన్యశ్రీ రాహుల్ గాంధీజీ పదే 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 ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి వర్గాలకు న్యాయం చేస్తామని, సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్, రాహుల్ గాంధీ ఈజ్ ఐకాన్ ఫర్ ద సోషల్ జస్టిస్ టుడే. ఈజ్ ద లీడర్ ఆఫ్ ది నేషన్, నాట్ లీడర్ ఆఫ్ ది కాంగ్రెస్, ఈజ్ ద లీడర్ ఆఫ్ ది నేషన్ అండ్ హీ హెస్ ప్రామిస్డ్. పదే పదే చెప్పినారు, మా ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ సందర్భంగా కూడా చెప్పినారు, కులగణన, కాస్ట్ సెన్సెస్ ద్వారా ఎవరి వాటా ఎంత ఉందో బయటపడుతుంది, దాని ద్వారా న్యాయం చేకూరుస్తామని రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజలకు ఇచ్చిన మాటకు అనుగుణంగా నిన్న తెలంగాణ అసెంబ్లీ సాక్ష్యమైంది. దానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు, మిగతా మంత్రివర్గం, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ఒక చారిత్రాత్మక నిర్ణయంలో లీడ్ తీసుకునేటువంటి అవకాశం, అదృష్టం దక్కింది. మేమందరం కూడా వారిని అభినందిస్తూ ఈ రాష్ట్ర అసెంబ్లీకి ధన్యవాదాలు చెప్తూ, సీఎంతో సహా మంత్రివర్గానికి, మా ఎమ్మెల్యేలకు, ఈ తీర్మానానికి సపోర్ట్ చేసినటువంటి ప్రతిపక్షాలకు, అపోజిషన్స్ ఆల్సో, వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద అపోజిషన్స్ విచ్ ఆర్ సపోర్టెడ్ అవర్ ది రెజల్యూషన్ యునానిమస్లీ. మేమేం గందరగోళం చేయలేదు, మేమేం మసిపుసి మారేడుగాయలు చేయలేదు. మీకు తెలుసు, ఇదే అసెంబ్లీలో ఎస్టీ రిజర్వేషన్ 12% అండ్ మైనారిటీ రిజర్వేషన్ 12% పేరుతోటి అసెంబ్లీలో తీర్మానం చేయడానికి బదులు తీర్మానం చేసి కేంద్రానికి పంపి బాల్ నా చేతిలో లేదని మోడీ గ్రౌండ్లో వేసి చేతులు దులుపుకున్నటువంటి బీఆర్ఎస్ కు మాటకు కట్టుబడి 2 నెలల లోపే మేమిచ్చిన వాగ్దానానికి, రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి రిజల్యూషన్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి తేడా ఇదే. కాంగ్రెస్ ఫర్ కాన్స్టిట్యూషన్ అండ్ బీజేపీ, బీఆర్ఎస్ ఫర్ ది అన్కాన్స్టిట్యూషన్. అప్రజాస్వామిక శక్తులు మా మీద ఎన్ని దాడులు చేసినా ఇందాక మేడం వివరించినారు. మేము ప్రజాస్వామ్య రక్షణకు, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళ రక్షణ కోసం, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది డౌన్ ట్రాడన్. నాకు గుర్తుందండి, when I met Madam Sonia Gandhi on 21st February 2014 on behalf of the JAC, Telangana JAC, when bill has passed in Telangana formation, ఆ రోజు ఆమె చెప్పింది, Congress is committed for the upliftment of the downtrodden. That's the reason why we are giving the Telangana, not for the vested interest of the political vested interest. అదే మాటకి అలా రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారు. మేము బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే
ఆంధ్రప్రదేశ్ను 2 భాగాలుగా చేస్తామన్నారు. ఇలా బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే కులగణన చేస్తామని చెప్పినాం. ఆ కులగణన అడ్డుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్తూ నేను నిన్న జరిగినటువంటి ఏదైతే తీర్మానం ఉన్నదో ఇది తీర్మానం సర్వే జరుగుతుంది, సమగ్ర సర్వే జరుగుతుంది, అన్ని కులాల యొక్క లెక్కలు తేలుతాయి, అన్ని కులాల వాటా తేలుస్తుంది. ఆ కులాల వాటా తేల్చిన తర్వాత రిజర్వేషన్ రూపేణ కావచ్చు, ఆర్థిక పరిస్థితుల కోసం కావచ్చు, విద్య కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం నిన్న పెట్టినటువంటి తీర్మానం తెలంగాణ రాష్ట్రం ముందడుగేసింది. ఇదే ఆదర్శం మొత్తం దేశానికి అవుతుంది. నేడు జరిగిన తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఈ తీర్మానం రేపు భారత పార్లమెంటులో పీఎంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో కులగణనకు, కాస్ట్ సెన్సస్ కు రిజర్వేషన్ అండ్ బిల్ విల్ బి పాస్డ్ ఇన్ ద కాంగ్రెస్ హ్యాండ్స్ లో పార్లమెంట్ లో పాస్ అవుతుంది. దానికి ఇక్కడి నుంచే మేము మా పోరాటానికి, మా ప్రయత్నానికి, కాంగ్రెస్ ప్రయత్నానికి, చిత్తశుద్ధికి తెలంగాణ వేదిక అయింది. ఢిల్లీ అల్టిమేట్ అవుతుంది. రాహుల్ గాంధీ అల్టిమేట్ క్రెడిట్ రాహుల్ గాంధీకి ఇవ్వాల్సిందే. ఆయనే పదే చెప్పినాడు. ఆయనకు సహకరించినటువంటి, మా అందరికి సహకరించి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి బీసీ వర్గాల పక్షాన, ఎస్సీ వర్గాల పక్షాన, ఎస్టీ వర్గాల పక్షాన, మైనార్టీ వర్గాల పక్షాన, ఓసీ వర్గాల పక్షాన, ఓసీలది కూడా లెక్క తేలుతుంది. సో ఓసీ వర్గాల పక్షాన, అన్ని వర్గాల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అసెంబ్లీకి ధన్యవాదాలు చెప్తున్నాం, సీఎం అండ్ మినిస్ట్రీకి ధన్యవాదాలు చెప్తున్నాం, ఆయన సహకరించిన ప్రతిపక్షాలకు సహకరించిన చెప్తున్నాం. మీడియా మిత్రులకు ఇది కవర్ చేసి మొత్తం రాష్ట్రంలో విస్తృతమైన ప్రచారం రావడం వల్ల ఈ అందరి ఇది సర్వేలో పాల్గొనే అవకాశం వస్తుంది. దీన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాల అప్లిప్మెంటే ధ్యేయంగా పనిచేస్తున్నది. అన్ని వర్గాలకు సమన్యాయం, సోషల్ జస్టిస్ అండ్ ఈక్వల్ జస్టిస్ is the slogan for Rahul Gandhi, not Rahul Gandhi, it is the Congress party slogan, and we are for the everybody of the Indian nation, every citizen of the Indian nation, and that is a party in the world, only one party which thinks about all the people. అందరి కోసం పాటుపడే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ తీసుకున్న నిర్ణయానికి డెఫినెట్ గా ప్రజల ఆశీర్వాదం ఆశిస్తూ మీడియా మిత్రులకు ధన్యవాదాలు చెప్తున్నాం. జై కాంగ్రెస్, జై తెలంగాణ. थैंक यू. ఎస్ నిన్న